మున్సిపాలిటీ నుండి గ్రేటర్ స్థాయికి వెళ్ళినటువంటి వరంగల్ నగర పాలక సంస్థకి ఎన్నికలు రాబోతున్నాయి. అయితే ఈ ఎన్నికల బరిలో 27వ డివిజన్ నుండి అభ్యర్థిగా టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు వద్దిరాజు గణేష్ గారు మన స్టూడియోలో ఉన్నారు. అసలు వరంగల్ నగర అభివృద్ధి కోసం వారి దగ్గర ఉన్నటువంటి ప్రణాళికలు ఏంటి, వరంగల్ నగరంలో ఉన్న సమస్యలు ఎలాంటి సమస్యలు మీరు ఐడెంటిఫై చేశారు అన్న విషయాన్ని వారి ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. ప్రధానంగా ఈరోజు మీరు 20వ డివిజన్ నుండి కార్పొరేటర్గా బరిలో ఉన్నారు. అంటే ఒక చర్చ కూడా వరంగల్ నగరంలో జరుగుతుంది, మేయర్ అభ్యర్థి కూడా మీరే అని చెప్పేసి. సో ఇట్లాంటి తరుణంలో వరంగల్ నగరంలో ఉన్నటువంటి ఎలాంటి సమస్యలు మీరు ఐడెంటిఫై చేశారు, ఆ సమస్యల పరిష్కారం కోసం మీ దగ్గర ఉన్న ప్రణాళికలు ఏంటి? చూడండి, మన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత మేము న్యాయవాదులు అందరం కూడా తెలంగాణ ఉద్యమంలో, నేను 2010-11లో జిల్లా బార్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ తెలంగాణ ఉద్యమంలో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి మేమందరం న్యాయవాదులు అందరం కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం అనేది, ఆ రోజుల్లో ఎన్నో కార్యక్రమాలు చేశాం. మేము చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు ఎన్నో పథకాలను పెట్టారు. పేదవారిని దృష్టిలో పెట్టుకొని మన వరంగల్లో ఉన్న స్లమ్ ఏరియాస్, ముఖ్యంగా మన వరంగల్లో ముఖ్యమంత్రి గారు మన వరంగల్ను మీరు ఎన్నోసార్లు వచ్చిపోయినారు, ఇప్పటిదాకా విజిట్ చేసినారు 2-3 సార్లు. వారికి వరంగల్ మీద చాలా అభిమానం మా ముఖ్యమంత్రి గారి, గౌరవ ముఖ్యమంత్రి గారికి. వరంగల్కి వచ్చిన 2 రోజులు 3 రోజులు ఇక్కడ ఉండి కూడా వారు మన దగ్గర ఉన్న ఎన్నో స్లమ్ ఏరియాస్ విజిట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి పథకాలను అమల్లోకి తీసుకొచ్చింది. వాటిల్లో ఆ అభివృద్ధిలో తీసుకొచ్చిన పథకాల్లో కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ పేదలకు ఇవ్వాలి అన్న దాన్ని, ఆ తర్వాత షాదీ ముబారక్, నిరంతరం విద్యుత్తు, మిషన్ భగీరథ్, ఆసరా పెన్షన్స్, ఆ తర్వాత టెక్స్టైల్ పార్క్, మరియు ఇంకా కొన్ని కాలేజీ హెల్త్ యూనివర్సిటీస్, తదుపరి మన ఊరు మన చెరువు అని ఇటువంటి చాలా చాలా కార్యక్రమాలు, పథకాలని ప్రవేశపెట్టడం జరిగింది ముఖ్యమంత్రి గారు. ఈ ప్రవేశపెట్టిన పథకాలను చూసి గత 25 సంవత్సరాల నుంచి ఒక న్యాయవాదుల వృత్తిలో ఉన్నా కూడా మేము మొన్న ఎందుకంటే మొన్న హైదరాబాద్ కార్పొరేషన్ ఎలక్షన్స్ అయిన తర్వాత అక్కడ రాష్ట్రంలో ఒక చాలా ఘన విజయాన్ని సాధించింది మన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి కార్పొరేషన్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. దాంట్లో హైదరాబాద్ ఎలక్షన్స్ కూడా జరిగిన తర్వాత ఇంత విజయం సాధించింటే అదంతా కూడా మా కేసీఆర్ గారి, మా గౌరవ ముఖ్యమంత్రి గారి విజయమే. వారి కింద వారు చెప్పిన పద్ధతులను, వారు చెప్పిన పద్ధతి ప్రకారంగా నడుచుకుంటూ పోతాం మేము, అంతే తప్పితే వారు మాకు వరంగల్లో ఈసారి కార్పొరేషన్లో ఎన్నికల్లో వస్తున్నాయని చెప్పగానే 58 డివిజన్స్ ఉన్నాయి మన దగ్గర వరంగల్లో. మేము న్యాయవాదులందరికీ కూడా, అంటే మాకు ఒక కోరిక ఉండే, న్యాయవాదులు వృత్తిలో ఉన్నాము కాబట్టి ప్రజాసేవలో కాస్త రాజకీయాల్లో కూడా మాకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. దానికి వారు స్పందించి మాకు ఈసారి ఒక అవకాశం ఏంటంటే, నాకు ఒక 27వ డివిజన్ నుంచి కార్పొరేటర్గా నాకు బీఫామ్ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా బీఫామ్ ఇవ్వగానే దానికన్నా ముందు మేము ఏం చేసామంటే, న్యాయవాదులు కొంతమంది ఒక గ్రూప్గా ఏర్పడి వరంగల్కు 58 డివిజన్లలో ఏం కావాలన్నది పరిశీలన తీసుకోవడానికి, దానికి మేమందరం కూడా 58 డివిజన్లు కూడా మేము తిరగడం జరిగింది. 58 డివిజన్స్ మేము తిరగడం జరిగినాక అసలు వరంగల్లో ఇంతకాలం నుంచి కాంగ్రెస్ పరిపాలనలో ఏమీ లేదు. మన వరంగల్ మొదటి నుంచి వరంగల్ కాదుపెట్టు వరంగల్ ఒక రోడ్డు తప్పితే అసలు ఏ రకమైన అభివృద్ధి పథకాలు మన అమల్లోకి రాలేదు. మన ముఖ్యమంత్రి గారు వచ్చాక ఇవన్నీ పథకాలు ప్రవేశపెట్టాక మాకు తప్పకుండా మేము ప్రజల్లోకి పోవాలి, న్యాయవాదులను కూడా కాస్త చొరవ చేసుకొని ప్రజల్లోకి పోయి వాళ్ళకు కూడా కాస్త సహాయపడాలి అన్న ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు వరంగల్లో ఉన్న మా యొక్క తూర్పు మరియు పడమర, అంటే వినయ్ భాస్కర్ గారు, అటు మా కొండా సురేఖ గారు, కొండా మురళి గారు ఆధ్వర్యంలో 27వ డివిజన్లో ఇద్దరికి సంబంధించింది ఉంది. నాకు 27వ డివిజన్ బాధ్యతలు అప్పచెప్పినాక మేము ఈ వరంగల్ కావాల్సిన ఒక ముఖ్యమైన అంశాలు ఏంటంటే, ఫస్ట్ ఇంటర్నల్ రోడ్స్ లేవు వరంగల్లో. కాజీపేట వరంగల్ ఒకటే ఒక రోడ్డు ఉంది. ఆ రోడ్డు మొదటి నుంచి గత రజాకార్ మా చిన్నప్పటి నేను పుట్టి 56 సంవత్సరాలు అప్పటి నుంచి కూడా కాజీపేటలో మొదలుకొని వరంగల్ వరకు వేరే ఏ రోడ్డు లేదు. ఇది దృష్టిలో పెట్టుకుని ఇంటర్నల్ రోడ్ ఒకటి కావాలా. ఇటువంటి వాటికి గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయంతో వారు కావాల్సిన నిధులను సమకూర్చితే తప్పితే వరంగల్లో ఇటువంటి ఇంటర్నల్ రోడ్స్, ఆ తర్వాత రింగ్ రోడ్స్ రావాలని చెప్పి అనేది అతి ప్రప్రథమంగా వరంగల్లో కావాల్సింది. ఇవి రెండు చాలా అవసరం ఉన్నాయండి. ఓకే, అయితే ప్రధానంగా మీరు నగరంలో ఐడెంటిఫై చేసే సమస్యలు ఏంటండి? సమస్యల్లో మాకు కావాల్సినది ఏంటంటే అండర్ డ్రైనేజ్ అండి. అండర్ డ్రైనేజ్ అనేది ఇది ఇంతకుముందు బీజేపీ మేయర్ ఉన్నారు, కాంగ్రెస్ మేయర్ ఉన్నారు, ఎప్పటి నుంచో కూడా
వీళ్ళకి సాధ్యం కానిది. ఎందుకంటే మేము గౌరవంగా చెప్పుకుంటాం, ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారే ఇవాళ మా ముఖ్యమంత్రి గారు చేస్తేనే కేసీఆర్ గారితోనే సాధ్యం అవుతుంది. ఎన్నో కాలం నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి వరంగల్ ప్రజలకి, వరంగల్ జనానికి ఇది ఒక తీరని కోరికలా మిగిలిపోయింది, నిలిచిపోయింది. ఈ రోజున అండర్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఖచ్చితంగా వరంగల్, ఈ గ్రేటర్ కార్పొరేషన్ వరంగల్ ఎన్నికలు కాగానే ముఖ్యమంత్రి గారిని మేమందరం కూడా పోయి వారిని ఇవన్నీ ఇబ్బందుల ముందర పెట్టి వారికి మాకు అండర్ డ్రైనేజ్ సిస్టమ్ కావాల్సిన నిధులు సమకూర్చాలని చెప్పేసి మేము వారి దగ్గర నుంచి వారిని మేమందరం కూడా మేము ఒక రిప్రజెంటేషన్ లాగా వెళ్ళి మేము మన జిల్లా నాయకులందరినీ కూడా తీసుకొని వాళ్ళతో మేము ఒక రిప్రజెంటేషన్ సమర్పిస్తాం. తగిన నిధులు సమర్పించుకొని ఖచ్చితంగా ఈ అండర్ డ్రైనేజ్ సిస్టమ్ ఒకటి మేము తప్పకుండా చేసే ఉద్దేశం ఉందండి. అదొకటి ఫస్ట్ కావాలా. ఆ తర్వాత వరంగల్లో ఈరోజు ప్రజలకి కావాల్సిందంటే నిరంతరము కరెంట్ అనేది చాలా వరకు ఇంతకుముందు ఎప్పుడు కూడా ఏ రోజుల్లో కూడా ఇంతవరకు ఎన్నడూ ఏ గవర్నమెంట్తో సాధ్యం కానిది ఈరోజు మన కేసీఆర్ గారు మనకు నిరంతరం అంటే రెప్పపాట్ల కన్ను కొట్టే సమయంలో కూడా కరెంట్ ఎప్పుడు పోయే అవకాశం లేదని ఇప్పటిదాకైతే మనందరం చూస్తున్నాం. ఇది మీ అందరికీ కూడా తెలుసు. కరెంట్ అనేది ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ గవర్నమెంట్ పడక మా గౌరవ ముఖ్యమంత్రి గారు బాధ్యతలు చెప్పేసి ఇప్పటివరకైతే కరెంట్ పోలేదు. అది ఒకటి ఉంది. ఇంకోటి మన ముఖ్యమంత్రి గారు స్లమ్ ఏరియాస్ను వారు సొంతగా విజిట్ చేశారు, పర్సనల్ వాళ్ళు విజిట్ చేసి ముఖ్యమంత్రి గారికి ఏంటంటే మొదటి నుంచి కూడా ఆ స్లమ్ ఏరియాస్లో వాళ్ళకి కావాల్సిన ఇది ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యాల గురించి వారి గురించి చాలా శ్రద్ధ తీసుకుంటారు వారు. అందుకోసమే ఇవాళ మన వరంగల్కి 2 బెడ్రూమ్ హౌసెస్ ఏదైతే ఉన్నాయో వారికి ఇవ్వాలన్న ఉద్దేశంతో వారికి దాని ఫౌండేషన్ కూడా వేయడం జరిగింది. ఆ ఫౌండేషన్లో కూడా ఇప్పుడు వారు చాలా త్వరలోని పథకాన్ని కూడా అమలుపరుస్తూ చెప్తున్నారండి. ఈ 2 బెడ్రూమ్ హౌసెస్ అనేది దాదాపు ఒక్కొక్క ఇంటికి 6 నుంచి 6.5 లక్షల సుమారు వ్యయంతో కూడుకున్నది. కాబట్టి ప్రస్తుతానికి ఇమీడియట్గా ఒక 2,500 ఇళ్ళకైతే వారు ఫౌండేషన్ వేసినారు. ఇదందరూ కూడా వారి ఆలోచన ఏంటంటే ప్రప్రథమంగా ఈ స్లమ్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి ఆరోగ్యాలు బాగా ఉండటం లేదు. అక్కడ పోయి ఉన్న స్లమ్ ఏరియాస్లో డ్రైనేజ్ సిస్టమ్ అనే కానివ్వండి, అక్కడ ఉన్న వాతావరణ కలుషితంతో వాళ్ళకందరూ కూడా ఆరోగ్యాలు బాగలేక అనారోగ్యంతో చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పిన ఉద్దేశంతోనే మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క పథకాన్ని అమలు చేయాలనే ఉద్దేశంతోనే ఇమీడియట్గా వారు అతి త్వరలో కూడా ఆ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. తప్పకుండా చాలా తొందరలో, ఎందుకంటే ఈ స్లమ్ ఏరియాస్ అనేవి చాలా తొందరలో ఎరాడికేట్ అయితే మా వరంగల్ జిల్లాకు ఒక పెద్ద వరం అది. అంటే చూడండి, వరంగల్ నగరంలో ప్రజలు చాలా కాలం నుండి కూడా మంచినీటి ఎద్దడితో ఎదుగుతున్నారు. అంటే సమ్మర్ వచ్చిందంటే నీళ్లకు చాలా కష్టాలు పడుతున్నారు. అంటే ఈ మంచినీటి సమస్య పరిష్కారం కోసం మీ దగ్గర ఉన్నటువంటి ప్రణాళికలు ఏంటి? దానికి నిధులను ఏ విధంగా సమకూర్చే ప్రయత్నం చేస్తారు? వరంగల్ నగరానికి అంటే ఇప్పటికే ఇంతకుముందు ఎందుకంటే 4 రోజులకు ఒకసారి నల్ల మంచి సరఫరా ఉండేది. ఇప్పుడు 3 రోజులకు అవుతుందండి. చాలా అతి త్వరలో ఈరోజు ఉదయం గౌరవ మంత్రి హరీష్ రావు గారు కూడా చెప్పారు. ఈ రోజున మా అందరికీ కూడా మేము అయితే కార్యకర్తలము అందరం అయితే కార్పొరేటర్లో పోటీ చేస్తున్నామో మా అందరికీ కూడా వాళ్ళ క్యాప్టెన్ లక్ష్మీకాంతరావు గారి ఇంట్లో పొద్దున ఉదయం మీటింగ్ అయినప్పుడు హరీష్ రావు గారు కూడా చెప్పడం జరిగింది. మిషన్ కాకతీయ ద్వారా మనకు కావాల్సిన నిధులన్నీ కూడా సమర్పిస్తున్నారు. అతి త్వరలో అక్కడ మనకు ప్రతిరోజు కూడా మంచినీటిని సరఫరా చేసే పథకాన్ని కూడా చాలా త్వరలో అమలు చేయబోతున్నారండి. దానికి కూడా కావాల్సిన పథకాలన్నీ కూడా ఏదైతే బడ్జెట్ కావాలో దానికి కావాల్సిన నిధులన్నీ కూడా సమకూరుస్తున్నాం. చాలా త్వరలో కూడా మనం ఇవ్వబోతున్నాం అని చెప్పి ఈరోజు చెప్పడం జరిగిందండి. త్వరలో అవుతుంది. అంటే ఈ గ్రేటర్ ఎన్నికల తర్వాత వరంగల్ నగర యొక్క స్వరూపాన్ని మారుస్తాను అని చెప్తున్నారు కేసీఆర్ గారు. అంటే స్వరూపం మార్చడం అంటే ఏంటి, అసలు ఏ విధంగా మారుస్తారు? అంటే ఎన్నో రకాల ఇవాళ పథకాలు ఇవాళ అమల్లో వచ్చినాయి కదండి. వారు సంవత్సరానికి వరంగల్ గ్రేటర్ వరంగల్కి అంటే ఇప్పటివరకు వరంగల్లో ఉన్న తెలంగాణ జిల్లాలో అన్నింటిలో కూడా వరంగల్ జిల్లాకు సంవత్సరానికి 300 కోట్ల బడ్జెట్ ఇవ్వడం జరిగింది. ఈ 300 కోట్ల బడ్జెట్ కాకుండా అంటే నా అభిప్రాయం ఏంటంటే మా గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే వారికి 300 కోట్ల బడ్జెట్ ఏ కార్పొరేషన్ కూడా లేదండి. ఇక్కడ కూడా ఏ గ్రేటర్ కార్పొరేషన్ ఎక్కడ కూడా లేదండి. అంత బడ్జెట్ మనకి ఇస్తూ అట్లాంటి బడ్జెట్ కనుక మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి, నగరాన్ని అభివృద్ధి చేసుకోవాలనుకుంటే 300 కోట్లని 3 సంవత్సరాల్లో కూడా ప్రతి సంవత్సరం 300 కోట్లు 900 కోట్లు సుమారు 1000 కోట్లు అవుతుంది. దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా 1000 కోట్లు వస్తే 2000 కోట్ల బడ్జెట్ వరంగల్కి అంటే ఈ 2-3 సంవత్సరాల కూడా మనం దాన్ని ఉపయోగించుకోబోతున్నామండి. ఆ 2000 కోట్ల బడ్జెట్ అంటే 58 డివిజన్లలో ఒక్కొక్క డివిజన్కి ఎన్ని వస్తాయో మనం అంచనా వేసుకోవచ్చు. దాంతో నేను ప్రప్రథమంగా ఏంటంటే ఇప్పుడు దీనికి వరంగల్లో ఒక టూరిజం హెరిటేజ్ సిటీగా చేయాలన్నదే వారి యొక్క గొప్ప ఆశయం. మరి మొదటి నుంచి కూడా వరంగల్ మీద చాలా వరంగల్ ప్రజలన్నా వరంగల్ మీద వరంగల్ యొక్క కార్యకర్తలన్నా ఎందుకంటే ఎంతోమంది తెలంగాణ ముద్దు బిడ్డలు ఇక్కడి నుంచి అమరవీరులైనారండి. ఎందుకంటే పాప వారు తెలంగాణ రాష్ట్ర సాధన కొరకై
వాళ్ళు ప్రాణాలు సమర్పించి ఆత్మహత్యలు చేసుకొని తెలంగాణ రాష్ట్ర సాధించినటువంటి వాళ్ళ ప్రప్రథమంగా ఆ తెలంగాణ ముద్దు బిడ్డలు వాళ్ళు ఎవరైతే అమరవీరులు ఉన్నారో వాళ్ళకు జోహార్లు అండి. ఎందుకంటే ఉద్యమ బిడ్డలు వాళ్ళు వాళ్ళతో ఇవాళ మా ముఖ్యమంత్రి గారు ఇవాళ ఎప్పటికీ ఎక్కడ పోయినా కూడా వాళ్ళ అమరవీర చూపం దగ్గరికి వెళ్ళి వారికే ముందు ఇది చేస్తారండి. అందుకోసము వీరి అందరినీ దృష్టి పెట్టుకొని వాళ్ళ వరంగల్ డెవలప్ చేయాలి, ఇది ఒక హెరిటేజ్ సిటీగా చేయాలా, దీని మీద ఒక స్పందన ఏంటంటే జనాలందరూ కూడా గ్రేటర్కి ఇన్ని వందల కోట్లు మనకి ఇస్తున్నారు కాబట్టి దీన్ని ఏ విధంగా టూరిస్ట్ని అట్రాక్ట్ చేసుకోవాలి ఇక్కడికి అన్నది వారి ఉద్దేశం. అంటే కళలకు కానొచ్చి వరంగల్ నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దామని చెప్తున్నారు. అంటే సుందర నగరంగా తీర్చిదిద్దడానికి ఉన్నటువంటి నిధులు ఏంటి, ఆ నిధులు ఎక్కడి నుంచి సమకూరుస్తారు, మీ దగ్గర ఉన్న ప్రణాళికలు ఏంటి అసలు? నిధులలో ఏంటంటే ఇప్పుడు ఉన్న ఎట్లాగో వారు ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా అమల్లో ఉన్నాయండి. ఇది కాకుండా సుందర నగరంగా చేయాలంటే ముఖ్యంగా నేను చెప్పినట్టు ఇంతకుముందు మీకు చెప్పాను కదా, దీని యొక్క ఫస్ట్ 200 ఫీట్ రింగ్ రోడ్ వచ్చింది వరంగల్కి. గ్రేటర్ పరిధిలో చుట్టుపక్కల ఎన్నో గ్రామ పంచాయతీలు విలేజ్ అన్ని కూడా ఇందులో కలిసిపోయినాయి. ఇవన్నిటికీ డెవలప్మెంట్ కోసము ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఇంటర్నల్ రోడ్స్ ఒకటి అంటే సిటీ ప్లాన్ ఆల్రెడీ చేశారండి. ఇప్పుడు ఎందుకంటే వీరు కాజుపేట వరంగల్ కూడా ఒకటి మాస్టర్ ప్లాన్ అమల్లోకి రావాల్సి ఉంది. అది గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని అమల్లోకి తీసుకొస్తారు. అది కూడా దాంట్లో కూడా రోడ్స్ అన్ని వైడింగ్ చేసేసి ఇంటర్నల్ రోడ్స్ డెవలప్ చేసి రింగ్ రోడ్స్ డెవలప్ చేసి గ్రీనరీస్ డెవలప్ చేసి వాటికి కావాల్సిన మొత్తం నిధులన్నీ కూడా త్వరలోనే వారు ఇస్తారని చెప్పి మాకు శాంక్షన్ చేస్తామని చెప్పి తెలిసింది మన వరంగల్ జిల్లాకి. దానికి మేము అందరం కూడా మా యొక్క నేతలను వాళ్ళ దగ్గరికి పోయి మేము నేతల సహాయం ద్వారా మా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి వారి ముందర సమర్పించి కావాల్సిన నిధులు తీసుకొచ్చి ఖచ్చితంగా దీన్ని సుందర నగరాన్ని చేయడానికి మేము ప్రతి ఒక్కరం కృషి చేస్తాము. చర్చలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ముఖాముఖి పునఃస్వాగతం. గణేష్ గారు చెప్పండి, ప్రధానంగా ఈరోజు గ్రేటర్ వరంగల్ లోపల కలిసినటువంటి విలీన గ్రామాలు ఏవైతున్నాయో విలీన గ్రామాల్లో ఉన్న ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అంటే అభివృద్ధికి మేము నోచుకోలేకపోతున్నాం, గ్రేటర్ వరంగల్ ఆ స్థాయిలో మమ్మల్ని అభివృద్ధి చేయలేకపోతున్నారు అనేటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఈ విలీన గ్రామీణ అభివృద్ధి కోసం మీ దగ్గర ఎట్లాంటి ప్రణాళికలు ఉన్నాయి? చూడండి, గత 10 సంవత్సరాలుగా పాలక మండలి అనేది వరంగల్లో లేదు. మున్సిపల్ కార్పొరేషన్ లిమిటెడ్ కూడా ఈ పాలక మండలి ఎన్నికలు జరగలేదు ఇప్పటివరకు. పాలక మండలి లేనప్పుడు ఈ విలీన గ్రామాల్లో ఏ రకమైన అభివృద్ధి లేకుండే. ఏమంటారంటే ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు పాలక మండలి ఎన్నికలు పెట్టారు. పెట్టిన తర్వాత ఈ విలీన గ్రామాలు ఏవైతే ఉన్నాయో విలీన గ్రామాల్లో కూడా ఆ విలీన గ్రామాలంటే కూడా ఒక పాలక మండలిలో ఉన్నటువంటి సిటీతో సమానంగా విలీన గ్రామాలు కూడా వాటికి కూడా సమానంగా వాటి బడ్జెట్ కేటాయించాలి. ఇక్కడ మనకు రోడ్స్ ఉన్నాయి, డ్రైనేజ్ సిస్టమ్ ఉంది, ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ వస్తుంది, వాటర్ మనకు సరఫరా ఉంది. ఇదే విధంగా ఈ విలీన గ్రామాల్లో ప్రజలందరికీ ఏంటంటే రైతులందరికీ కూడా ఈ వసతులన్నీ మనకు ఏదైతే అనుభవిస్తున్నామో ఇవన్నీ కావాలంటే పాలక మండలి లేకపోవడమే ఇంతకాలం అది. దీనికి కారణం పాలక మండలిలో ఇంతకుముందు ఉన్న ఏ గవర్నమెంట్ కానీ బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ గవర్నమెంట్ కానివ్వండి, దీని గురించి ఏ రకమైన పట్టింపు లేకుండే. ఆ పట్టింపు లేకపోవడంతో వాళ్ళు ఎన్నడూ కూడా దాని గురించి కృషి చేయలేదు. దాని గురించి ఎందుకంటే ఎంతసేపు దానిలో దళారులు మొబ్బైపోయి ఏమైనా డబ్బులు దోచుకొని తినడం చేసే తప్పితే ఈ ప్రయత్నాలు చేయాలి, విలీన గ్రామాలకు ఏమైనా చేయాలా లేకుంటే ఎన్నికలు పెట్టాలన్న ఆలోచన కూడా అంతకుముందు ఎన్నడూ వాళ్ళు రాకపోవడంతో ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికలు కాగానే విలీన గ్రామాలు ఎన్నైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా సరి సమానంగా మన యొక్క నగరంలో ఉన్న వసతులు మనకైతే ఏమున్నాయో ముఖ్యంగా డ్రైనేజ్ సిస్టమ్ అనే కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, డ్రింకింగ్ వాటరే కానివ్వండి, ఆ తర్వాత ఇంటర్నల్ రోడ్స్ కానివ్వండి, మిగతా ఏ డెవలప్మెంట్ కైనా నోచుకోవాలంటే అన్లెస్ అంటే ఈ యొక్క విలీన గ్రామాలకు ఈ కార్పొరేషన్ ఎలక్షన్స్ అయితే కానీ వాటి గురించి కొంత నిధులు కేటాయించాలండి. దానికి కావాల్సింది ముఖ్యంగా అయితే మన ముఖ్యమంత్రి గారు అక్కడ ఒక దేవుళ్లాగా ఈ తెలంగాణ ప్రజలకు ఆయన ఒక దేవుడు, ఒక వరం. అలాంటి వ్యక్తి ఇక మళ్ళీ నా భూతో నమ్మిష్యు మళ్ళీ ఎన్నడూ అలాంటి వ్యక్తి మనకు రారు. వారితోనే ఇది సాధ్యం అవుతుంది. ఎందుకంటే ఈ గవర్నమెంట్తో కూడా సాధ్యం కాలేదు. వారు ఖచ్చితంగా మేమందరం కూడా ఎన్నికలు కాగానే మీ కార్పొరేటర్లు అందరం కూడా ఇక్కడ ఉన్న మా యొక్క జిల్లా నాయకులందరితో సహాయంతో ముఖ్యమంత్రి గారితో ఒక ప్రణాళిక మేమంతా కూడా ఒక ప్రిపేర్ చేశాము. వాళ్ళకి ఏమేమి అవసరం ఉన్నాయి, వాస్తవంగా వాళ్ళకి ఏం కావాలా ఆ ప్రణాళికను మేము తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారికి సమర్పించి ఆ కావాల్సిన నిధులను కూడా మేము మాకు కేటాయించమని చెప్పి వారిని అడిగి వారి యొక్క ఆశీస్సులతో తప్పకుండా నాకు నమ్మకం ఉంది. వారే ఎందుకంటే ఇప్పటిదాకా మాకు ఎంతో చేశారు మన రాష్ట్రానికి.
ఆ విలీన గ్రామాల్లో కూడా వాళ్ళందరూ కూడా మాకు ఏం కాలేదు అనుకున్నారు. పాత గవర్నమెంట్ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ చేయలేని పక్షంలో అందరూ ఇట్లా కళ్ళల్లో ఇట్లా వత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారు, ఎప్పుడైతాయా ఈ ఎన్నికలు అని చెప్పి. అందుకోసం వాళ్ళందరూ కూడా ఈ ఎన్నికలు కాగానే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు మళ్ళీ వరంగల్ వస్తారు. వారు వచ్చి ఏదైతే ఉన్నాయో వాటికి కావాల్సిన బడ్జెట్ను, వారికి కావాల్సిన నిధులను వాటిని కేటాయించి సంవత్సరం తిరగకముందే వాళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా వాళ్ళు సమర్పించే అవకాశం ఉందండి. గణేష్ గారు, ప్రధానంగా ఈ రోజు వరంగల్ నగరంలో చూసినట్టే నిజాం కాలం నాటి కాజీపేట వరంగల్ ఉన్నట్టు రిబ్బన్ రోడ్డు మినహా అంతర్గత రహదారులను ఎక్కడ కూడా అభివృద్ధి చేసినట్టు దాఖలా లేవు. అంటే ఈ అంతర్గత రహదారుల అభివృద్ధి కోసం మీ దగ్గర ఏమైనా ప్రణాళికలు ఉన్నాయి? అసలు మీరు ఏవైనా రోడ్స్ని ఐడెంటిఫై చేశారా? వాటి అభివృద్ధి కోసం మీరు నిధులను ఏ విధంగా కేటాయించే ప్రయత్నం చేశారు? మన కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారు ఉన్న ఇంజనీర్స్ అందరితో కూడా స్ట్రక్చరల్ ఇంజనీర్స్, ఆర్కిటెక్ట్ ఇంజనీర్స్ అందరి యొక్క దాని ఎక్స్పర్ట్స్ కూడా తీసుకొచ్చి అందరి జిల్లా కలెక్టర్ గారు కానీ కమిషనర్ కానీ అందరూ కూడా కూర్చొని ఒక ప్రణాళిక, వరంగల్ జిల్లాలో కాజుపేట వరంగల్ ఒకటే రోడ్ ఉంది. ఈ రోడ్డుకు చాలా ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయి. రోడ్డు మీద మీరు వెళ్తూ ఉంటే వందలాది వెహికల్స్, వేలాది ఆటో రిక్షాలు పోతాయి. కాబట్టి ఇక్కడ ఎందుకంటే కార్లో పోతుంది ప్రతి వ్యక్తికి అనిపించేది ఇది నడిచిపోవడం బాగుంటుంది, ఇదేంది ఈ కార్లో పోవడం చెప్పి అంత ట్రాఫిక్ అయిపోయింది. ఎందుకు? ద రీజన్ ఈజ్ ఓన్లీ ఇంటర్నల్ రోడ్స్ లేకపోవడం. దీనికి ఏం చేశారంటే ఇప్పుడు ఒక రింగ్ రోడ్ ఇస్తూ ఇంటర్నల్ రోడ్స్ అన్ని కూడా వైడెన్ చేస్తూ వీటికి కొంత ఫ్లైఓవర్స్ అని లేకుంటే అంటే ఒక 30 years ప్లాన్ లోపల ఈ యొక్క 150 feet రోడ్ ప్రపోజల్ పెట్టారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఆ 150 feet రోడ్ ప్రపోజల్తోనే ఇంటర్నల్ రోడ్స్ అన్ని కూడా వైడెన్ చేస్తూ వాటికి కావాల్సిన నిధులన్నీ కూడా ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ప్రపోజల్ పెండింగ్ ఉన్నాయి. తప్పకుండా వాటిని చాలా త్వరలో అమలు పరుస్తారని, ఎందుకంటే ట్రాఫిక్ ఫస్ట్ డైవర్ట్ చేయాలి. అంటే గణేష్ గారు, ప్రధానంగా ఈ రోజు రోడ్ వైడింగ్ చేస్తున్నారు, కానీ రోడ్ వైడింగ్ చేసిన రోడ్ని యూటిలైజేషన్ లో తీసుకురావట్లేదు. అవునండి, ఎందుకంటే దానికి కూడా ఎంత కూడా బడ్జెట్, దానికి కావాల్సిన ఏది కూడా డబ్బుతో కూడుకుంది. నిధులు అన్నీ కూడా దానికి చాలా నిధులు అవసరం ఉన్నాయి. దానికి ఆ కావాల్సిన నిధులన్నీ కూడా ముఖ్యమంత్రి గారు మా నాయకులందరికీ కూడా చెప్పారు. వారందరూ కూడా ఈ త్వరలో రోడ్స్ వైడెన్ చేసిన వాటికి కూడా నిధులు ఇచ్చేసి ఆ రోడ్డు వైడెన్ చేసేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా చేస్తారని చెప్పి కూడా నాకు ఆదేశాలు ఉన్నాయి. అంటే ప్రధానంగా గణేష్ గారు, ఇంకొక విషయం, ముఖ్య విషయం ఏంటంటే ఈరోజు వరంగల్ నగరపాలక సంస్థలో కనుక బర్త్ సర్టిఫికేట్ నుండి మొదలుకుంటే ఇంటి నిర్మాణ అనుమతి వరకు కూడా ఒక దరఖాస్తు చేసినట్టయితే అది అందులో ఆమ్యామ్యాలు ముట్టంది సర్టిఫికేట్ వచ్చేటువంటి దాఖలా కనిపించట్లేదు. ప్రతి ఒక్కరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, చాలాసార్లు ఫిర్యాదు చేశారు. అంటే ఇందులో నగరపాలక సంస్థ అవినీతిని నిర్మూలించడానికి మీరు ఎట్లాంటి చర్యలు చేపడతారు? మీకు తెలుసండి, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అవినీతి పరుల మీద వారు తీసుకున్న చర్యలు మీ అందరికీ కూడా తెలిసాయే. ఎక్కడ అవినీతి కాదు, లంచం తీసుకోవాలి, డబ్బులు తీసుకోవాలంటే భయపడిపోతున్నారు. ఎందుకంటే ఉద్యోగం పోతుంది. ఇక్కడ ముఖ్యమంత్రి గారు స్ట్రిక్ట్గా ఆదేశాలు. వాళ్ళు ఎందుకు జీతాలు పెంచారు? ఒక్కొక్కరికి 40% శాలరీ హైక్ అయింది. ప్రతి ఒక్క ఉద్యోగికి జీతాలు పెంచింది ఎందుకు? మీకు జీతాలు పెంచుతున్నా, మీరు పని చేయండి, పని చేసిన దానికి సరిపోను మేము జీతాలు ఇస్తున్నాను, మీకు ఇంకెందుకు లంచాలు తీసుకుంటాం. ఎందుకంటే ఎంత డైలీ ముఖ్యమంత్రి గారికి ఏంటంటే అక్కడ కూర్చొని ఉంటారు వారు, కానీ ఇక్కడ ప్రతి మినిట్ ప్రతి నిమిషం ఏం జరుగుతుందని వారి దృష్టికి వెళ్తుంది. అందుకోసం ఈ అవినీతిని జరుగుతుంది. ఎందుకంటే ఇందులో మధ్యలో చాలా మంది ఎంతకాలం ఏం చేసింది, ఇంతకుముందు ప్రభుత్వాల్లో మీకు పిటిషన్ పెడితే లేక మున్సిపాలిటీకి పోతే ఒక కాంట్రాక్ట్ ఇవ్వాలి, లేకుంటే ఎక్కడో పోతే ఏదైనా ఆఫీస్ పని కావాలంటే వాళ్ళకి లంచాలు ఇవ్వండి, వాళ్ళ కింద చేపెట్టి వాళ్ళకి డబ్బులు లంచాలు ఇవ్వండి. ఇంతకుముందు అయ్యేది కాదు. ఈ రోజుల్లో ఆ పరిస్థితి లేదండి. అవన్నీ కూడా అసలు వాటి అన్నిటి కూడా ఒక ఫుల్ స్టాప్ ఆల్మోస్ట్ ఆ ముఖ్యమంత్రి గారు పెట్టేశారు. అటువంటి జరిగే పరిస్థితి కూడా లేదు. తప్పకుండా వాటన్నిటికి కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా వాటికి చర్యలు తీసుకొని అటువంటి అవినీతి పనులందరినీ తీసేశారు. ఇప్పటికే రాజకీయ నాయకులలో, ఎందుకంటే అందరూ రాజకీయ నాయకులు అందరూ కూడా మంచి ఇందులో ముఖ్యమంత్రి గారి యొక్క టీంలో పనిచేసే రాజకీయ నాయకులు అందరూ కూడా అంత సిన్సియర్ పనిచేస్తున్నారు. వారి కింద మమ్మల్ని కూడా ఇవాళ మేము ఉద్యమంలో పనిచేసినాక మా న్యాయవాదుల్లో వాళ్ళ మాకు చెప్పి మీరు పోండి మరి ప్రజల్లోకి అని పోవడం, అందుకే అట్రాక్ట్ అయ్యి మేము రావడం జరిగింది. అంటే ఒక న్యాయవాది ఉన్నటువంటి మీరు అసలు రాజకీయాలకు రావడానికి ప్రధాన కారణం ఏంటి అసలు? అంటే నేను చెప్పినా కదా, ఇది ఒక రాజకీయాల్లోకి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే మొదటి కూడా మా ఫ్యామిలీలో వరంగల్లో ఏంటంటే పలానా వాళ్ళు మధ్యరాజు కుటుంబంలో నుంచి వీళ్ళు రాజకీయ పరంగా అయినా, లేదంటే మా ఆన్సర్స్ ప్రొఫెషనల్ అంతా అడ్వకేట్సే. మాకు వచ్చేసి ఎందుకు ఈ ముఖ్యమంత్రి గారు అంతకుముందు ఏ గవర్నమెంట్ ఉన్నాడు, టీడీపీలో కానివ్వండి, కాంగ్రెస్లో కానివ్వండి, బీజేపీ ఎన్నడూ అసలు ఏ పదవిని ఆశించలేదు, ఎన్నడూ కూడా పదవి కావాలని కోరుకోలేదు. ఎందుకంటే ఇందులో పోయే రాజకీయ నాయకుల దగ్గర ఎందుకు ఇదంతా బయట ఇందులో పోయి రాజకీయ ఎందుకంటే మాకు అటువంటి ఇది లేదు. కాబట్టి మాకు రాజకీయాల ఆలోచన కూడా రాలేదు. ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం కోసం వాళ్ళు చేసిన కృషి, వారు పడ్డ బాధ,
అది చూసినాక వాళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాక వాళ్ళు ఈ పథకాలను పెట్టి వాళ్ళు డెవలప్ చేస్తుంటే అసలు మాకు ఆటోమేటిక్గా అసలు ఈ ప్రొఫెషన్ అందుకు పోయి చేసే ప్రొఫెషన్ ఇక్కడ సరిపోతుంది, పోయి వారి అండలో ఉండి వారి నీళ్ళలో ఉండి కాస్త పని చేసి ప్రజల్లోకి వెళ్ళి ప్రజల అవసరాల కనుక మేము ఉపయోగపడే వ్యక్తులమయ్యి ప్రజలకి ఏదో సాయం చేస్తే బాగుంది అనే ఉద్దేశాన్ని మేము అట్రాక్ట్ అయిపోయి ఈ రోజు మాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి మేము న్యాయవాదులందరం కోరితే వారు మా న్యాయవాదులందరినీ కూడా గుర్తించి ఇవాళ వారికి మేము మళ్ళీ అందరం మా న్యాయవాదులందరి తరఫున కూడా మేము ముఖ్యమంత్రి గారికి మళ్ళీ మేము ధన్యవాదాలు చెప్తున్నాం. ఏంటంటే అందులో మా న్యాయవాదులే కాకుండా మాకు అందరికీ కూడా ఏంటంటే మా బ్రాహ్మణ సంఘం వరంగల్ మొదటి నుంచి కూడా మేము అడిగినాం గౌరవ ముఖ్యమంత్రి గారిని మాకు అంటే రిప్రజెంటేషన్ మాకు ఏదైనా అవకాశం ఇవ్వండి సార్, ఇటు న్యాయవాదులకు ఉత్తరించి కానీ మేము ఉద్యోగంలో ఉన్నాం, ఇటు బ్రాహ్మణుల సంఘం నుంచి కూడా బ్రాహ్మణులు కూడా మాకు ఏదైనా ఒక అవకాశం ఇవ్వండి, కాస్త ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని మాకు కల్పించండి అని చెప్తే ముఖ్యమంత్రి గారు కనికరించి మాకు ఒక అవకాశాన్ని ఈసారి ఇచ్చిండ్రు. ఖచ్చితంగా మేము ఇవాళ గెలుపు ఖచ్చితంగానే అందులో డౌట్ లేదు. అత్యధిక మెజారిటీతో ఇవాళ 27 డివిజన్లో నేను ప్రతి బ్లాక్ వైజ్ నేను క్యాంపెయినింగ్ నా భద్రకాళి అమ్మవారి ఆఫీసుతో మొదలుపెట్టాము. అసలు అక్కడ ఎంత స్పందన అంటే అది వరంగల్, ఎందుకంటే మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఇది గ్రేటర్ ఎన్నికల్లో ఫస్ట్ కార్పొరేషన్ ఫస్ట్ ఎలక్షన్. ఇది హైదరాబాద్లో ఎటువంటి విజయం సాధించడం అంత అటువంటి విధంగా ఘన విజయాన్ని సాధిస్తుంది అని చెప్పి మళ్ళీ మన 27 డివిజన్లో నా ప్రజలు మ్యాక్సిమం స్లమ్ ఏరియాస్ ఉన్నాయి, అక్కడ చాలా నిధులు కావాలి, చాలా డెవలప్ చేయాలి. దానికి కూడా ఈరోజు ఉదయం మార్నింగ్ హరీష్ రావు గారు చెప్పినారు, వారు కూడా అయ్యా మీరు పోండి పని చేయండి, అక్కడ కావాల్సిన ఏమన్నా ఉన్నా కూడా వాళ్ళకి చెప్పండి, అష్యూరెన్స్ ఇవ్వండి, మనం చేద్దాం, వాళ్ళు తప్పకుండా మన గవర్నమెంట్లో మనం సాధ్యం కాంతి లేదు అని చెప్పి హరీష్ రావు గారు చెప్పారు. రాత్రి ఎంపీ కరీంనగర్ ఎంపీ బోల్పల్లి వినోద్ గారు కూడా మన ఇంటికి రావడం జరిగింది. ఈ ఎన్నికల విషయంలో మాట్లాడి వారు కూడా కొంత మాకు సూచనలు ఇచ్చినారు. కొంత అక్కడ ఉన్న వారికి ఏంటంటే మా దగ్గర మా ముఖ్యంగా 27 డివిజన్లో కూడా చాలా మంది ఇల్లు కట్టుకున్నారు. అక్కడ ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఇప్పటి వరకు పట్టాలు లేవు. వాళ్ళు ఎంతసేపు సార్ మేము గత 20 సంవత్సరాల నుంచి ఈ డివిజన్ 27 డివిజన్కి కాంగ్రెస్ కార్పొరేటర్లే ఉన్నారు. కాంగ్రెస్ కార్పొరేటర్లో మేము ఇంట్లో చుట్టూ తిరిగినాము, ఆఫీసుల చుట్టూ తిరిగాము, మాకు పట్టా ఇప్పిస్తామంటారు, మేము తిరిగి మా చెప్పులు అయిపోతున్నాం కానీ మా డబ్బులు ఖర్చు అయిపోయినా మేము రోజు కూలి చేసుకొని బతికే వాళ్ళము. స్లమ్ ఏరియాస్లో కావాలంటే మాకు ఇప్పటివరకు ఏం ఇవ్వలేదండి. అందుకోసం ఈసారి ఖచ్చితంగా మేము అందరం కూడా మీకు అతి మెజారిటీతో, ఇది ఒకటే కాదు మిగతా అధికార పార్టీలు సిపిఐ పార్టీ సిపిఎం వాళ్ళందరూ కూడా అంటే మాకు ఒక మద్దతు, మేము పోతే ఆ స్పందన జనాల్లో ఏమైనా సార్ కారు కేసీఆర్ గారు, కారు కేసీఆర్ గారు ఇదే విధంగా మాకు దండం పెడుతూ అంటే అదంతా కూడా ఎందుకండి ఇవాళ ముఖ్యమంత్రి గారి యొక్క ఆ ఎఫర్ట్, వారు చేసిన సేవ, వారు వరంగల్కి వారు ఇచ్చిన వరం, దాన్ని గుర్తుంచుకొని ప్రజలందరూ వాళ్ళు స్పందించి ముందుకు వచ్చి వారికి ఓటేస్తారు. అక్కడ ఇంకో పార్టీకి కనీసం డిపాజిట్ కూడా దక్కదు కదా. అంటే ప్రధానంగా వాళ్ళ వరంగల్ నగరంలో శానిటేషన్ ఒక పెద్ద సమస్యగా తయారైందండి. అంటే శానిటేషన్ వ్యవస్థ అంటే ప్రైవేట్ శానిటేషన్ వర్కర్స్ ఏతుందో ప్రాపర్గా చేయక ప్రతి చోట కూడా అసలు దుర్గంధభరితంగా అసలు వీధులలో తిరగలేని పరిస్థితుల్లో కూడా కొన్ని స్లమ్ ఏరియాస్ లో ఉన్నాయండి. ఇవన్నీ కూడా అంటే ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది. ఈ స్లమ్ ఏరియాస్ లో కొంచెం ఈ దుర్గంధ పరిస్థితుల్లో కాస్త సిబ్బందిని పెంచుకోవాలి, దాన్ని కొంచెం ఇదంతా ఇందులో ఎన్నికలు కాక కొంత జరిగింది. దీని తర్వాత మొత్తము చేస్తామని చెప్పి ఎన్నికల తర్వాత మీరు చూడండి అతి త్వరలో స్లమ్ ఏరియాస్ ఉండవు. మీకు ఎక్కడ రోడ్డు మీద చెత్తగా కూడా మళ్ళీ మీరు ఒక దుబాయ్ సింగపూర్ ఎట్లా పోతే పోతే ఆ సిటీస్ లో ఏ విధంగా ఉంటా అటువంటి సుందర నగరంగా మన వరంగల్ కాబోతుంది. అది ఖచ్చితంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారి మీద మాకు ఇది ఉంది. వారు మన వరంగల్కి ఒక చెప్పిన కదా ఇంతకుముందు ఒక వరం, వారికి మన వరాలు అట్లా ఇస్తూనే ఉంటారు. వారు అంటే సుందర నగరంగా మారుస్తారు. కేసీఆర్ గారు అదే మరో బెంగళూరును తయారు చేస్తా అని చెప్పారు. అంటే అది ఎప్పటి వరకు తయారు చేయవచ్చు? అసలు దానికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ఎన్నికలు లేకుండా కదండి. ఇప్పుడు మీరు ఎన్నికలు అయినాక మాక్సిమం ఇంకో సంవత్సరం 2 సంవత్సరాల లోపల మనకు కావాల్సిన సంవత్సరం లోపల కావాల్సిన నిధులన్నీ వస్తాయి. 1-2 ఇయర్స్ లోపల ఇది ఒక బెంగళూరు లా ఆల్మోస్ట్ ఆ స్టేజ్కి తీసుకొస్తారు దాన్ని. ఎందుకంటే ఐటీ పార్క్స్ వస్తున్నాయండి. ఐటీ పార్క్స్ ఎక్కడ ఉన్నాయి వరంగల్లో? ఇప్పుడైతే ఏదైనా గవర్నమెంట్ మీకు ఎప్పుడన్నా అసలు కనీసం ప్రయత్నం కాదు కదా. ఎంతసేపు తెలుగుదేశం గవర్నమెంట్ పోయి ఎక్కడ హైటెక్ సిటీలో ఎక్కడ భూములు కొనుక్కుంటే అది అక్కడ ఐటీ పార్క్ అంటే ముందే నాయకులందరూ పోయి అక్కడ ముందు స్థలాలు కొనుక్కొని వాళ్ళకు విలువలు కోట్లు సంపాదించాలి కదా. వాళ్ళని తీసుకుని అక్కడే పెంచుకునేది. వరంగల్కి అసలు ఆలోచించారు. ఇప్పుడు కూడా ఏ నాయకుడు వరంగల్లో ఉన్న నాయకుడు కూడా ఇంతకుముందు ఏ పార్టీలో ఉన్న వారైనా కూడా అసలు ఈ వరంగల్లో డెవలప్ చేయాలి. ఇక్కడ ఎంతసేపు ఏ కాంట్రాక్ట్ తీసుకుంటే ఎన్ని లక్షలు వస్తాయి, ఎవరికి ఏమి వస్తే నాకు ఏమొస్తుంది అనేది తప్పితే వాళ్ళకి ఏ రకమైన వరంగల్కు సేవ చేయాలని కాదు, వాళ్ళు ఏ విధంగా డబ్బులు సంపాదించాలని చేసింది తప్పితే అంతకుమించి దే డోంట్ హ్యావ్ ఎనీ అదర్ థింగ్ ఆన్ వరంగల్. అందుకోసం మాకు ఈసారి తప్పకుండా నమ్మకం అండి. నమ్మకం కాదు, ఖచ్చితంగా చెప్తున్నాం, వరలో బుద్ధి చెప్తాం మేము. ఖచ్చితంగా వరంగల్ని ఒక 1-2 సంవత్సరాల లోపు సుందర నగరంగా మారబోతున్నారు మా ముఖ్యమంత్రి గారు. అది మాకు పూర్తి విశ్వాసం ఉంది వారి మీద. తప్పకుండా దానికి కావాల్సిన నిధులన్నీ కూడా కేటాయిస్తారు. గణేష్ గారు, చివరిగా మీరు వరంగల్ నగర ప్రజలకు ఇచ్చే అప్పీల్ ఏంటి అసలు? వరంగల్ నగర ప్రజలకు నేను ఇచ్చే అప్పీల్ ఏంటంటే చెప్పండి, ఈ రోజున
ఈ ఎన్నికల సందర్భంగా చూస్తున్న పరిస్థితుల్లో కూడా మొన్న గ్రేటర్లో ఎన్నికలు జరిగాయి. అక్కడ ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గ్రేటర్లో హైదరాబాద్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ఏ విధంగా విజయం సాధించిందో అదే విధంగా నేను ఇవాళ ఈ మీడియా ద్వారా నా వరంగల్ ప్రజలందరికీ కూడా 58 డివిజన్లలో కూడా పోటీ చేసే ప్రతి ఒక్క అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో వారు కారు గుర్తుకి వేయాలని చెప్పి మన ప్రజలందరూ కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రజల్లో వరంగల్ ప్రజల్లో ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ తెలుగుదేశం అయితే లేనేలేదు ఇక్కడ. ఎందుకంటే మొత్తం నాయకులు ఇప్పుడు ఎవరు లేరని అసలు పార్టీకి వరంగల్ నాయకుడే లేడు. తర్వాత కాంగ్రెస్లో అసలు ఇక్కడ నామమాత్రానికి చెప్తే కాంగ్రెస్ పార్టీ కూడా ఏం లేదు కాబట్టి మొత్తం కూడా 58 డివిజన్లలో అత్యధిక మెజార్టీతో గెలుపాలని చెప్పి నా యొక్క వరంగల్ జిల్లా ప్రతి ఒక్క ఓటర్ని నేను కోరుతున్నాను. తీసుకున్నా కదా ఆ తర్వాత వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఇక కారు తప్పితే వేరే ఏ పార్టీ ఉండదండి. అది నేను మా ప్రజలకు ఈ మీడియా ద్వారా నేను తెలియబడుతున్నా. అది కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తుందంటే అందరూ కూడా కారు గుర్తుకే ఓటు వేయండి, కేసీఆర్ గారిని గెలిపించండి, మన తెలంగాణ రాష్ట్ర సమితి మన పార్టీని గెలిపించండి. ఈ గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో తెరాస అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తారనేటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. 58 డివిజన్లలో కూడా తెరాస అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారనేటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా కేసీఆర్ వరంగల్ నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దడానికి, అభివృద్ధి పథంలో వరంగల్ నగరాన్ని తీసుకురావడానికి కావాల్సినటువంటి నిధుల్ని కూడా సమకూరుస్తారనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరో అభ్యర్థితో మళ్ళీ కలుద్దాం.